ఇదేంటి ట్రైన్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు వీడి ప్రాణాలు యమపురి దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. కన్ఫర్మ్ చేసేద్దాం, క్లియర్ అయిపోతుంది. అమ్మ కొట్టేస్తున్నా, పారిపోదాం పారిపోదాం. నీ మొగుడు లేదు గిగుడు లేదు, నాకు దృష్టి తెలిపోయింది. మధ్యలో నీ మొగుడు అంటాడు. అయ్యో నా దున్నపు తెలిపోయింది. సూపర్! యముడుగా, సావిత్రిగా మోడర్న్ భాషతో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇప్పుడు జడ్జీలు సెకండ్ రౌండ్ విన్నర్ ని అనౌన్స్ చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రౌండ్ విన్నర్స్ లతా, శిరీష. చంద్రముఖి లాగా, రాజా గుణశేఖర్ లాగా చాలా బాగా అలరించారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్. కంగ్రాట్స్ అక్క. సెకండ్ రౌండ్ మనమే గెలిచాం. ఇక మిగిలింది మూడో రౌండ్. అది కూడా మనమే ఇవ్వాలి. 2 లక్షలు మనమే కొట్టేయాలి. మనం గెలవటం కన్నా ఆ మధుమతి ఓడిపోవటం మనకి ముఖ్యం. ఎలా అక్క? అది చాలా తెలివైంది. దాని బొంద. చూడు, ఈ రౌండ్ లో కూడా మనమే గెలుస్తాం. ఆ 2 లక్షలు మనమే గెలుచుకుంటాం. ఇప్పటి వరకు ఇద్దరం సమానంగా ఉన్నాం. ఈ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ డబ్బు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలవాలమ్మా. అత్తయ్య గారు, మనమే గెలుస్తాము. ఆ డబ్బులు మనవే. మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పటి వరకు జరిగిన 2 రౌండ్స్ లో ఒక రౌండ్ వీళ్ళు గెలిచారు, ఇంకో రౌండ్ వీళ్ళు గెలిచారు. సో ఇప్పుడు మూడో రౌండ్ లో జడ్జెస్ పర్సనల్ గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్స్. మీకు మీ ఓర్పుకి పరీక్ష పెడుతున్నాం. మీరు రెడీనా? 100% రెడీ మేడం. మీరిద్దరు తోటికోడల్లా కాదా? అవునవును. సపోజ్ మీ తోటికోడలు తిట్టిందనుకో, మీరేం చేస్తారు? తప్పు చెల్లి, అలా తిట్టకూడదు అని చెప్తానండి. ఆమెని తిరిగి తిట్టరా? అబ్బే చచా, చెల్లిని ఎవరైనా తిడతారా అండి? శిరీష గారు, వినటానికి అభ్యంతరం లేని తిట్లు కాసేపు మీ అక్కయ్యను తిట్టండి. అలాగే అలాగే. ఒసే దున్నపోతా, అడ్డగాడిద, కుక్క, పంది, అడ్డగాడిద, దున్నపోతా, ఆపోతా, దున్నపోతూ. తప్పుగా చెల్లి, అలా అనకూడదమ్మా. అక్కని కదా.
నీలాంటి గుర్ర మొహం దాన్ని ఎన్ని తిట్టినా తప్పలేదే. నీ పేడ ముఖానికి మళ్ళీ మేకప్ ఒకటి, పేడ మొహం దానా. ఒసేయ్ నన్నేమైనాను నా మేకప్ నేమైనా అన్నావో నిన్ను చంపుతా. ఏం చేస్తావే? ఆ? ఆ మేకప్ లో ఎలా ఉన్నావో తెలుసా? బూడిద పూసుకున్న గాడిదలా ఉన్నావు, విగ్గు పెట్టుకున్న పిగ్గులా ఉన్నావు. ఒసేయ్ నిన్ను ఏయ్ లతా శిరీష అందరూ చూస్తున్నారే, ఏమనుకుంటారు? కొడతాడు. నా బంగారు తల్లి. నా బంగారక్క. అనసూయాదేవి, మధుమతి, మీ ఇద్దరి మధ్యన ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను. వంట వండాక ముందుగా మీరు తింటారా, మీ కోడలికి పెడతారా? మీకు ఇచ్చే టైం ఓన్లీ 1 minute. బాగా ఆలోచించి చెప్పండి. టైం స్టార్ట్స్ నౌ. అమ్మా నువ్వు చెప్పమ్మా. ఏదో ఒకటి చెప్పండి చెప్పండి. అయ్యో ముందుగా నా బంగారు తల్లికి పెట్టి ఆ తర్వాత నేను తింటాను. ఎందుకంటే కోడలైనా కూతుర్లా చూసుకుంటాను కాబట్టి. ఆ మధుమతి, ఇప్పుడు మీరు చెప్పండి. వంట వండాక ముందు మీరు తింటారా, మీ అత్తయ్య గారికి పెడతారా? మీ టైం అయిపోతోంది, తొందరగా చెప్పండి. ఇంకా మీకు 30 సెకండ్లే టైం ఉంది. త్వరగా చెప్పాలి, టైం అయిపోతోంది. 10 seconds. Only 5 seconds. ముందుగా నేను తిని తర్వాత మా అత్తయ్య గారికి పెడతాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైనా గొప్ప కోసం మెప్పు కోసం అత్తకి ముందు పెడతాము అంటారు. మీరేంటి ముందు మీరు తింటానంటున్నారు? నేను వండిన వంటలో బల్లి పడొచ్చు, విష పొరుగు పడొచ్చు. అది ముందుగా నేను తింటే ఏ ప్రమాదం జరిగినా ముందు నాకే జరుగుతుంది కదండి. అప్పుడు మా అత్తయ్య గారిని కాపాడుకున్న దాన్ని అవుతానండి. అదీ కాక ఏ తల్లైనా ముందు తన బిడ్డకి రుచి చూసే పెడుతుందండి. అంతేకాదండి, మా అత్తయ్య గారికి ముందు నేను తినడమే ఇష్టం. ఆవిడకి ఇష్టమైన పని చేయడం నాకిష్టం అండి. అందుకే ముందు నేనే తింటాను. ఈ మిసెస్ మధురానగర్ పోటీలో గెలిచింది ఎవరంటే మిసెస్ మధుమతి, మిసెస్ మధుమతి, మిసెస్ మధుమతి, మిసెస్ మధుమతి.
అత్తయ్య తీసుకోండి. బా, తీసుకోండి అత్తయ్య గారు. అమ్మా గుమ్మం దగ్గర ఎందుకు ఆపావు? పద లోపలికి. ఉండ్రా, అమ్మాయికి హారతి ఇవ్వాలి. దిష్టి తగిలిందిరా. అత్తయ్య గారు ఇప్పుడు ఈ హారతులు ఎందుకు అత్తయ్య గారు? అమ్మమ్మమ్మమ్మమ్మో, బాలేదానివమ్మా. అక్కడికి ఎంతమంది అత్తలొచ్చారు, ఎంతమంది కోడళ్ళొచ్చారు. వాళ్ళలో ఒక్కరైనా గెలిచారా? నా కోడలు గెలిచింది అంటే ఆ గొప్పతనం నాది. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. ఆ దిష్టి పోవాలంటే హారతి ఇవ్వాల్సిందేనమ్మా. పనిలో పని మాకు కూడా దిష్టి తీయండి అత్తయ్య గారు. ఆ, ఎందుకు? నత్తనడక నడిచి పీత పర్ఫార్మెన్స్ చేసి ఓడిపోయినందుక? నీకోసం కర్పూరం వెలిగిస్తే అగ్గిపుల్ల కూడా నన్ను అసహ్యించుకుంటుందే. మూసుకొని సైలెంట్ గా ఉండు. తులసి, అత్తయ్య. వచ్చావా? వచ్చేసావా? ఇవ్వు. కొంచెం జరగమ్మా. అంతే 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 అంతే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. కూతు కూతు. లోపలికి పోదమ్మా. తెలిసి బయట పోయమ్మా. రండమ్మా, రండి రండి, లోపలికి రండి. అమ్మ మధు, తెలివితో, పట్టుదలతో, చాకచక్యంతో అంతమందిని ఓడించి 2 లక్షలు సంపాదించినందుకు అబ్బా, నీకు మంచి బహుమతి ఇద్దామనుకుంటున్నానమ్మా. నీకేం కావాలో కోరుకోమ్మా, వెంటనే ఇచ్చేస్తాను. అత్తయ్య గారి పేరు మీద 25 ఎకరాల పొలం ఉంది. బీర్వాలో 50 తులాల బంగారం ఉంది. పొలాలు నగలు అమ్మడానికి మధు మీలాగా వెర్రి వేరుశనగ పప్పు కాదు సిస్టర్. మార్కెట్లో కొత్త బ్రాండ్ టర్కీ టవల్ వచ్చాయంట. ఎన్ని రోజులు కట్టినా అరగబట్ట, ఎంత ఉతికినా చినిగబట్ట. నా కోసం 2 టవల్ అడుగు సిస్టర్. మీరు కాస్త మోస్తారా? దేవుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో నాయనా అంటే ప్యాంటు మానేసి టవలే అడిగేలా ఉన్నారు. ఫోన్లే అమ్మా, టవలేగా అడుగుతున్నాడు. అది కూడా అడగకపోతే ఏం కట్టుకుంటాడా అని అప్పుడు ఆలోచించాలి మనం. మీరు కొంచెం ఆపుతారా? చెప్పమ్మా, నీకేం కావాలి? నేనేం అడిగినా చేస్తారా అత్తయ్య గారు? తప్పకుండా చేస్తానమ్మా, చెప్పు. నాకొచ్చిన 2 లక్షల్లో నాతో పాటు సమానంగా కష్టపడ్డారు కాబట్టి 1,00,000 రూపాయలు మీవి, ఇక మిగతా 1,00,000 రూపాయలు నావి. అవునా? డౌట్ ఏముందమ్మా, నీదే. ఆ 1,00,000తో మన తులసక్కకి వాళ్ళూర్లో సీమంతం చేద్దాం అత్తయ్య గారు. నేనేమడిగినా ఇస్తారా అని కాకుండా
చేస్తారా అని అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు అడిగింది నీకోసం కాదని. చూడమ్మా మధు, బహుమతి ఇస్తానంది నీకు, దానికి కాదు. కానీ మాట ఇచ్చారు కదా అత్తయ్య గారు, నేనేం అడిగినా చేస్తానని. ఇప్పుడు మాట తప్పుతారా? చూడమ్మా, దాని శ్రీమంతం చేస్తానని దాని తండ్రి మాటిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు శ్రీమంతం చేశావనుకో, అతను మాట తప్పిన వాడవుతాడు. నీకోసం మాటిచ్చిన బియ్యంకుణ్ణి మాట తప్పిన వాణ్ణి చేయమంటావా? అందుకని ఆ సీమంతం వదిలేసి ఇంకేదైనా అడుగు. అక్కకి సీమంతం తప్ప నాకింకేం వద్దత్తయ్య గారు. అది తప్ప ఇంకేమన్నా చేస్తానమ్మా. పోనీ మధు అడిగినట్టు శ్రీమంతం చేస్తే పోతుంది కదమ్మా. నీకు చీర, నీ మొగుడికి ప్యాంటు పెడదాం అనుకున్నాను. అలాగా? థాంక్స్ అమ్మా. అమ్మ మధు, నువ్వెలాగూ నీకోసం ఏమీ కోరుకోలేదు కాబట్టి ఆ 1,00,000 కూడా నేనే తీసుకుంటాను. అయితే సీమంతం చేయరా? దాని మొహానికి సీమంతం చెయ్యాలని ఎవ్వరూ ఏడవట్లేదు. అయినా దాని బాబుండగా మనమెందుకు చెయ్యాలి? ఏయ్, మీ నాన్న చేస్తాడుగా? చేస్తానన్నారత్తయ్య. అదిగో విన్నావుగా, వాళ్ళ నాన్నే వచ్చి నేను ఈ సీమంతం చెయ్యలేను అని చెప్పని. నువ్వు కోరుకున్నట్టే 1,00,000 ఇస్తాను, నీ చేతుల మీదుగానే సీమంతం జరిపిస్తాను, సరేనా? ఆయన ఇలా చెప్తారు అత్తయ్య గారు. మరి నేనెలా ఇస్తానమ్మా? సరే సరే, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి, మీరు కూడా రెస్ట్ తీసుకోండి. అమ్మా, మరి నాకు చీర, మా ఆయనకి ప్యాంటు కొనిపెట్టవా? షష్ఠి పూర్తికి జరగండి. షష్ఠి పూర్తికి ఏంటండి? షష్ఠి పూర్తికి పెట్టేస్తుందిలే. హౌస్ ఫెస్టింగ్ నో ఫెస్టివల్ అంటే ఇల్లు అలాగానే పండగ కాదు. అవునండి, ఇందుకే షష్ఠి పూర్తి అయిపోయింది కదా. ఓసి పిచ్చి తల్లి, అది చీర పెడతానంది నీ షష్ఠి పూర్తికమ్మా. నోరు బెడ్రూమ్ డోర్లా తెరిచింది చాలు, ఈగలు దూరితే నోరు మొయ్. పద, ఇంటికి పోదాం. పద. ఇప్పటిదాకా ఆ మధుమతేంటో చూపించింది, ఇక నుంచి మనమేంటో చూపిద్దాం. ఎప్పుడు అది అత్తయ్య గారిని పడేయటమే కాదు, ఈ రోజు మనం పడేద్దాం. ఎక్కడి నుంచక్కా? నీ బొంద, పడేయటం అంటే పైనుంచి పడేయటం కాదే. నాకు తెలుసు. ఏమిటా నీకు తెలుసు? అత్తయ్య గారిని ఎలా పడేయాలో తెలుసు. అయ్యో ఛా, అయితే వెళ్ళి పడే, అప్పుడు ఒప్పుకుంటాను నీకు బుర్రుందని. బస్తీ మే సవాల్ కాసుకోవే. ఛాలెంజా? ఛాలెంజ్. సరే, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు, నేను అత్తయ్య గారిని ఎలా పడేస్తానో నీకే తెలుస్తుంది. అలాగే వెళ్ళు. అలాగే. టింగర్ మొహందానా. అత్తయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు ఎప్పుడూ లేంది కొత్తగా ఈ నమస్కారాలేంటే? ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. ఎందుకు? ఆశీర్వదించండి, మీకే తెలుస్తుంది. సర్లే, ఓ 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించడానికి కూడా 10 రూపాయలా? అది కూడా ఓన్లీ చెయ్యి వాడితేనే. నోరు కూడా వాడితే
ఇంకో 10 అవుతుంది. అమ్మో వద్దులేండి, ఈ 10 రూపాయలు తీసుకొని ఆశీర్వదించండి. ఆ. ఆ, ఆ. హా. ఆ. ఆ. ఎంతైనా కొడలివి కదా, కొంచెం నోరు కూడా వాడతాను. దీర్ఘ సుమంగళి భవ.